హాయ్ అండి, నేను మీ నర్మద. ఈరోజు చింత చిగురు పప్పుతో మీ ముందుకు వచ్చాను. చూడండి, చింత చిగురు తీసుకొచ్చుకున్నాం ఈరోజు. బాగుంది కదా, లేతగా భలేగా ఉంటుంది. చూడండి, చింత చిగురు పప్పు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, కొంచెం ముదిరిన ఆకులన్నీ పక్కకు తీసేసుకోవాలి. ముదిరిన ఆకు అలా ఉంటుంది. కాడలు అవి ఏమి ఏరాల్సిన అవసరం లేదు. ఇలా చూసుకుని మనం కొంచెం సపరేట్ చేసుకుంటే సరిపోద్ది. కొంచెం క్లీన్ చేసుకుంటే జస్ట్ అలాగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఏమైనా ముదిరిపోయిన ఆకులు ఉంటే పైకి తేలిపోతాయండి మనం కడిగేటప్పుడు. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పాన్ పెట్టుకుని ఒక గ్లాస్ పప్పు కడుక్కుని వేసుకోవాలండి. దాంట్లో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను నేను పక్కన. పచ్చిమిర్చిలు ఒక 6, 2 టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కొద్దిగా 1/2 స్పూన్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టి ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలండి, సరిపోతుంది. ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. మీరందరూ మా పాప ముక్తసాయి పాడిన పాటలు వింటున్నారు కదా. అందరూ బాగున్నాయని ఆల్మోస్ట్ చెప్తూనే ఉన్నారు. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. మెయిన్ కాన్సెప్ట్ పాప పాటలు మీ అందరి వరకు తేవాలని నా ఉద్దేశం. అప్పుడప్పుడు నాకు ఇలా తెలిసినవేవో మీతో షేర్ చేసుకుంటున్నాను వంటకాలు. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పాపల సాంగ్స్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తనకు మరిన్ని పాటలు పాడడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. చూడండి, 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు వెంటనే స్టవ్ కట్టేయకుండా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే పప్పు ఏమాత్రం కొంచెం ఉడకడానికి ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అది ఈ 2 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఇదే కాదు, రైస్ కానీ పప్పు కానీ మనం ఏం పెట్టుకున్నా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ మాత్రం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుంటే లోపల ఉన్న వాటర్ కంటెంట్ ఏదైనా పోతుందండి. దానివల్ల మంచిదండి అది. చూడండి, ఇప్పుడు తాలింపు వేసుకుందాం. నేను ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొద్దిగా ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకున్నాను. పోపు వేసుకుని స్టీమ్ పోలేదు కుక్కర్. నేను ఈ లోపల చింత చిగురు కడిగి పెట్టుకున్నాం కదండి, అది తీసుకొని కొంచెం నలుపుకోవాలండి. ఇది ముందు నలుపుకోకూడదండి, కడిగినాక కొంచెం వాటర్ అది పోయినాక ఇలా నలుపుకొని కుక్కర్ స్టీమ్ పోతుంది కదండి. ఆ లిడ్ ఓపెన్ చేసుకుని ఒకసారి పప్పు మెదుపుకొని అలాగా చింత చిగురు యాడ్ చేసుకోవాలండి. చింత చిగురు ఎక్కువ టైం ఒక 5 నిమిషాలు కూడా అవసరం. ఒక 2 నిమిషాలు జస్ట్ అలా వేడైతే చాలండి, ఇట్టే కరిగిపోతుంది. స్మెల్ అంటూ ఏమి ఉండదు. ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోకి తిరగవేసుకుందాం ఇది పప్పు అనేది.
మనకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు. కొంతమంది చిక్కగా ఇష్టపడతారు, కొంతమంది పలచగా ఇష్టపడతారు. ఎవరి ఇష్టానికి తగినట్టు వాళ్ళు యాడ్ చేసుకోవడం వాటర్ని. ఇప్పుడు కొంచెం కారం, రుచికి తగ్గ కారం, ఉప్పు, ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుని కారం వేసాం కదండి, స్మెల్ పోయే వరకు మరిగించుకుని ఆపేసుకోవడమేనండి స్టవ్. ఇంకా మాకు ఇంకా పలచగా తింటామండి, అందుకని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అది మీ ఇష్టానుసారం ఉంటుంది. అది చింత చిగురు మటన్ కూడా చాలా బాగుంటుందండి. ఆ రెసిపీ కూడా ఒకసారి పెడతాను నేను. చింత చిగురు పప్పే కాదు, ఇందాకలో మీకు చూపించినంత చింత చిగురు కూడా నేను వాడలేదు, సగమే వాడాను. మీ రుచికి తగినంత వాడుకోండి ఏదైనా కూడాను. చూడండి, ఒక పొంగు వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇంకా ఫ్రై కర్రీస్తో దేనితోనైనా చాలా బాగుంటుందండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చింత చిగురు మాత్రం. పొటాటో ఫ్రై, దొండకాయ, బెండకాయ ఏదైనా ఫ్రై కర్రీస్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేనేం చేశానంటే కాసింత అప్పడాలు, వడియాలు వేయించుకున్నాను. సగ్గుబియ్యం వడియాలు వేయించుకున్నానండి. చూడండి, నేను పప్పు ఉడికినప్పుడే ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మీరు పోపు వేసుకున్నప్పుడు కూడా ఆయిల్ బదులు నెయ్యి వాడుకోవచ్చండి. అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అప్పడాలు ఇలా వేయించుకొని వేడి వేడి అన్నం పెట్టుకుని దాని మీద చింత చిగురు పప్పు వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. నా వంటకం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వంటలు, మంచి పాటలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ.